నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది తెలంగాణ సర్కార్. 27,000 క్యూసెక్ల నీటితో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ నాగార్జున సాగర్ కి సంబంధించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ వివరాలేంటి? తరంగిణి మొత్తం చూసినట్లయితే శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించడంతో సాగర్ నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తిని రెడీ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏపీ సర్కార్ ఏదైతే నాగార్జున సాగర్ నుంచి నీటి విద్యుత్పత్తిని నిలిపివేయాలని ఇక్కడ సాగర్ సికి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే మొత్తం సాగర్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా చూసినట్లయితే 10,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. ఈ దిగువ నీరుతో ఇప్పుడే పులిచింతల ప్రాజెక్టు చూసినట్లయితే పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు ఇప్పటికే 4 గ్రామాలు కూడా మేలచెరువు మండలంలోని అడ్లూరు, వెల్లటూరు, నెమలపురి, కృష్ణాపురం ఈ 4 గ్రామాలు కూడా పూర్తిగా పులిచింతల ముంపు బాధితులు ఉన్నారు. అయితే ఈ సాగర్ నుంచి వచ్చే విద్యుత్ కోసం వచ్చే నీటి ఆధారంగా 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం వల్ల ఇంకా ఈ ముంపు గ్రామాలు గురి అవుతున్నారు. అందుకే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ సర్కార్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులకు లేఖ రాయడం జరిగింది. కానీ ఇటీవల చేసుకున్న పరిణామాలు చూసినట్లయితే తెలంగాణలో ఇప్పటికే కరెంటు కోత తీవ్రంగా అధికమవుతుంది. ఇప్పటికీ సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదని తెలంగాణ సర్కార్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో వరుసగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటి విద్యుత్పత్తిని నిలిపివేయాలని ఏపీ సర్కార్ పై తెలంగాణ సర్కార్ తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణలో కరెంటు కోతలు అధికమవుతున్న వేళ ఇప్పుడు నీటి సర్కార్ని నిలిపివేసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్టు ఈ పులిచింతల ప్రాజెక్టులో చూసినట్టు ఇప్పటికీ నీటి సామర్థ్యం 45 టీఎంసీల నీరు ఉంది. అయితే 45 టీఎంసీల నీరు ప్రస్తుత నీటి మట్టం 10.2 టీఎంసీలు ఉంది. అయితే ఈ 10.2 టీఎంసీల నిల్వల్ని తగ్గియాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ సర్కార్ లోని ఈ 4 గ్రామాలు కూడా పూర్తిగా నీటి ముందు ఉన్నాయి. 10.2 టీఎంసీల నుంచి 7 టీఎంసీల వరకు తగ్గించినట్లయితే ఆ గ్రామాలకు ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అయితే ఈ పులిచింతల ముంపు బాధితులకు కూడా ఈ 135 కోట్ల పెండింగ్ లో ఉన్నది. ఆ పూర్తిగా పరిహారం అందినట్లయితే ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే ఇలాంటి సమస్య ఉండదు. కానీ వాళ్ళకి ఇంతవరకు పరిహారం అందించకపోవడంతో వాళ్ళు ముంపుకు గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి 15 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తరంగిణి. ఓకే రమేష్. సాగర్ నుండి విద్యుత్ ఉత్పాదన ప్రారంభించింది తెలంగాణ సర్కార్. ఇక మరోవైపు సాగర్ నీటితో పులిచింతల నిండుతుందని, నల్గొండలో గ్రామాలు మునుగుతాయని ఎస్సీ లేఖ రాశారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, నీటి విడుదలపై అధికారులు ఏమంటున్నారు? ఎస్సీ లేఖలో ఏం పేర్కొన్నారు? ఇప్పటికే పులిచింతలకి పెద్ద ఎత్తున సాగర్ నీరు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పులిచింతల ముంపు గ్రామాలకు కూడా వరద నీరు వస్తుంది. ప్రస్తుతానికి కోళ్లూరు, చిట్యాల తండ, బోధనం, గోవిందపాలెం అనే గ్రామాలకు ఇప్పటికే పులిచింతల బ్యాక్ వాటర్ పెద్ద ఎత్తున వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిచింతల ఎత్తి సాగర్ ఎత్తికి లేఖ రాయటం కూడా జరిగింది. అక్కడి నుంచి ప్రతిరోజు 20 క్యూసెక్ల నీరు నేపథ్యంలో ఇక్కడ పులిచింతలకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముంపు గ్రామాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటూ లేఖ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ విద్యుత్ ఉత్పత్తి విషయం మీద అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అక్కడ విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇక పులిచింతల లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పులిచింతలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కట్టుబడి ఉంది. ఖచ్చితంగా 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడ 20 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే అటువైపు తెలంగాణలో ఉన్న మరొక 4 గ్రామాలు కూడా పూర్తిగా ముంపు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వర ఇప్పటికే మాట్లాడారు. అయితే 40 కోట్ల రూపాయల నిధులను
నష్టపరిహారంగా ఇస్తే ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలు ఖాళీ చేసేందుకు సిద్ధమైనట్టు హరీష్ రావు ఇంతకుముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 కోట్లు ఇచ్చింది కూడా సిద్ధమైంది. అయితే ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఇప్పటికీ 40 కోట్లు ఇవ్వని నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను ఏ విధంగా పునరావాస కేంద్రాలకు తరలించాలనే అంశం మీద మరొక వివాదం నెలకొనే పరిస్థితి అయితే కొనసాగుతుంది. అంటే విద్యుత్ ఉత్పత్తి మీద ఇప్పటికే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పునరావాస ముంపు గ్రామాల ప్రజలను తరలించే వ్యవహారం కూడా మరొక వివాదానికి తెరదీసే అవకాశంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా 20 టీఎంసీల నీటిని నిల్వచడం మాత్రం ఖాయమేనంటూ పులిచింతల ఎస్సీ రాసిన లేఖ సారాంశం స్పష్టంగా తెలుస్తుంది. తరంగిణి. ఓకే రవీందర్.